గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు K6. ఈరోజు సాక్షి, ఈనాడు, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి దినపత్రికలోని వార్తలు తెలుసుకుందాం. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ దాదాపు 200 ఎకరాల్లో స్థాపించనున్న ప్రభుత్వం. రుణమాఫీపై ఫ్లెక్సీల రగడ. సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై దాడి. బారాసా కాంగ్రెస్ పోటాపోటీ ఆందోళనలు. పెట్టుబడులపై దుష్ప్రచారం వద్దు. ఏ సంస్థలు తరలిపోవట్లేదు. త్వరలో నూతన పారిశ్రామిక విధానం. అమెరికా, కొరియా ఒప్పందాలతో 35,800 కోట్ల పెట్టుబడులు. గత ప్రభుత్వ ఎంఓయూలను ముందుకు తీసుకెళ్తాం. విలేకరులతో మంత్రి శ్రీధర్ బాబు. రేవంత్ భాజపాలో చేరడం ఖాయం. మోదీ, అమిత్ షాలకు ఆయన హామీ ఇచ్చారు. చిట్ చాట్లో కేటీఆర్ ఆరోపణ. వినేష్కు నీరాజనం. స్వదేశంలో ఘన స్వాగతం. ఆమె ఒలింపిక్స్లో పతకమేమీ గెలవలేదు. అనర్హతకు గురై ఇంటి ముఖం పట్టింది. కానీ పతకాలు గెలిచిన క్రీడాకారులకు ఏమాత్రం తగ్గని స్థాయిలో జనం ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు అధికంగా ఉండడం వల్ల ఒలింపిక్స్లో పతకాన్ని దూరం చేసుకున్న రెజ్లర్ వినేష్ ఫోగాట్కు ఢిల్లీ విమానాశ్రయం బయట అభిమానులు బ్రహ్మరథం పట్టారు. విమానం ఎక్కుదాం పద. అంతర్జాతీయ ప్రయాణికుల్లో అధిక వృద్ధి. హైదరాబాద్ నుంచి జోరుగా ప్రయాణాలు. గత నెలలో 13% పెరిగిన ప్రయాణికుల సంఖ్య. నెలకు 20,000 కంటే తక్కువ వేతనం. అధిక శాతం బ్లూ కాలర్ ఉద్యోగాల్లో పరిస్థితి. వర్క్ ఇండియా నివేదిక. 20,000 లేదో అంతకంటే తక్కువ మంది 57.63%. 20,000 నుంచి 40,000 29.34%. 40,000 నుంచి 60,000 10.71%. 60,000 పైన 2.31%. న్యాయం చేసే వరకు ఉద్యమం. కోల్కతా ఘటనపై కదం తొక్కిన వైద్యులు. ఓపీ బంద్తో ప్రభుత్వ ప్రైవేట్లో స్తంభించిన సేవలు. ఆర్టీసీ డ్రైవర్లపై డబుల్ ఒత్తిడి. చాలా ఏళ్లుగా నియామకాలు లేవు. గత ప్రభుత్వ బాధ్యులకు త్వరలో సమన్లు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయం. ఇప్పటికీ 57 అఫిడవిట్ల పరిశీలన పూర్తి. కమిషన్ ముందుకు జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్. పన్ను వసూళ్లలో అక్రమాలు. కార్పొరేషన్ ఆదాయానికి కోట్లలో గండి. ఇదంతా నరేంద్రుడి మాయాజాలం. వ్యాపార నివాస గృహాలు కులిస్తే బండారం బయటకు. లక్ష్యం అంతరిక్షమే. ఎన్సీఆర్టీ మార్గదర్శకాలు విడుదల. పాఠశాలలు, డైట్ కళాశాలల్లో పరిశోధన కార్యక్రమాల నిర్వహణ. ఇస్రో గతేడాది జూలై 14న శ్రీహరికోట నుంచి LVM-3 M4 వాహన నౌకతో చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టి అదే ఏడాది ఆగస్టు 23న చంద్రునిపై ల్యాండర్ దింపింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఎన్సీఆర్టీ అన్ని యాజమాన్యాలు అంతరిక్ష దినోత్సవం నిర్వహించనున్నట్లు. పాఠశాలతో పాటు డైట్ కళాశాలల్లో పలు కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులతో పాటు యువకుల్లో పరిశోధనలపై ఆసక్తి పెంపొందించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. పాఠశాల విద్యలో ఏటేటా పెరుగుతున్న వ్యయం. విద్యా సామర్థ్యాల్లో మాత్రం మార్పు శూన్యం. 2015-16లో ఒక్కో విద్యార్థిపై ఖర్చు 33,059 రూపాయలు. ఇటీవల బడ్జెట్ కేటాయింపుల ప్రకారం ఇప్పుడది 95,000 దాటే అవకాశం. శ్వేతపత్రం విడుదల చేయాలి. రుణమాఫీ అమలుపై సీఎం రేవంత్ను డిమాండ్ చేసిన హరీష్.
రైతాంగ ఉద్యమానికి బారాస శ్రీకారం చుడుతుందని వెల్లడి. భూ సంస్కరణలకు దిక్సూచి పైలట్ సర్వే. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో 2 మండలాల ఎంపిక. సమగ్ర సర్వేకు ఊతం పొంగులేటి శ్రీనివాస్. ఎక్కడికక్కడ కాదు, ఏకీకృతమే మేలు. రహదారుల అభివృద్ధికి సమీకృత ప్రణాళిక. 8,000 కిలోమీటర్ల మేర పనులకు వ్యూహం. తొలి దశలో 2 నుంచి 3,000 కిలోమీటర్లు. పోడు పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందించండి. అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశాలు. కర్ణాటకలో రాజకీయ కలకలం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతి. సీఎం భార్యకు విలువైన భూములు పరిహారంగా ఇచ్చినట్లు ఫిర్యాదులు. నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు. రాష్ట్రంలో ఆది సోమవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. యాది చేదుగా మారొద్దని సంతాప కార్యక్రమాల్లో మద్యానికి బదులు మజ్జిగ. మీ కడుపు చల్లగా ఉండాలంటున్న సోషల్ థింకర్స్. ప్రైవేట్ ప్రయోజనాలపై న్యాయ సమీక్ష కుదరదు. సింగరేణి టెండర్లపై హైకోర్టు తీర్పు. గగన విహారానికి సాహస విన్యాసం. యాత్ర కోసం విస్తృత కసరత్తు. వ్యోమగాముల శిక్షణ అపూర్వం. జాతీయ పథకంతో విన్యాసాలు చేస్తున్న వ్యోమగాములు. శూన్య గురుత్వాకర్షణతో భారరహిత స్థితిలో ఇలా. వెంకయ్య జీవితం గ్రామీణుల సంక్షేమానికి అంకితం. స్వర్ణ భారత్ ట్రస్ట్ 23 ఏళ్ల సేవా ప్రస్థానం స్ఫూర్తిదాయకం. ట్రస్ట్ వార్షికోత్సవంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. యువత ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి. చెన్నై విఐటి స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి రోడ్ మ్యాప్ తక్షణం సిద్ధం చేయాలని సీఎం ఆదేశం. సత్వరం బడ్జెట్ సాయం అందించండి. ప్రధాని మోడీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నడ్డాలతో చర్చలు. త్వరలో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు. ప్రయాణికులకు త్వరలో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. తొలి దశలో కరీంనగర్, హైదరాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ మార్గాల్లో తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. భూ సమస్యల పరిష్కారంలో సర్వేయర్లది కీలక పాత్ర. తెలంగాణ లైసెన్స్డ్ సర్వేయర్ల సంఘం కార్యశాలలో వక్తలు. ఇప్పుడు సాక్షి దినపత్రికలోని వార్తలు తెలుసుకుందాం. ఆ డిపాజిట్లు చట్టవిరుద్ధం. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(s)ను మార్గదర్శి ఉల్లంఘించింది. అందుకు మార్గదర్శి రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలి. నేరం చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. మార్గదర్శి సేకరించిన 2,600 కోట్లకు పైగా డిపాజిట్లన్నీ చట్టవిరుద్ధమే. తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ఆర్బీఐ. త్వరలో జీవో 59 దరఖాస్తుల పరిష్కారం. ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిన 45 రోజుల్లోగా కొత్త రెవెన్యూ చట్టం, ముసాయిదా చట్టంపై ఈ నెలాఖరు వరకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు. సామాన్య రైతు నుంచి దొరవారు ఇచ్చే సూచనల దాకా అన్నీ పరిగణలోకి తీసుకుంటాం. రాజ్యాంగం కల్పించిన హక్కులను ధరణి హరించింది. ఇకపై 33 కాదు, ఒక్కటే మాడ్యూల్. సాదా బైనామాలకు మరోమారు దరఖాస్తుల స్వీకరణ. ప్రతి గ్రామంలో రెవెన్యూ కాపలాదారుడిని పెడతాం. కౌన్సిలింగ్ తర్వాతే క్లాసులు. కొత్తగా చేరే విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాలి.
ఐఐటీలు ఎన్ఐటీలకు కేంద్ర విద్యాశాఖ సూచన. ఏటేటా పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు. విద్యార్థుల్లో న్యూనతాభావాన్ని పసిగట్టాలి, వారిలో ధైర్యం నింపాలి. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం. 22,37,848 ఖాతాలకు 17,933.19 కోట్ల నిధులు విడుదల చేశామన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏదైనా కారణంతో మాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తాం. అలాంటి వారు వ్యవసాయ అధికారులకు తగ్గిన రికార్డులు సమర్పించాలి. ఫిర్యాదులను నెల రోజుల్లోనే పరిశీలించి అర్హులకు రుణమాఫీ వర్తింపజేస్తాం. రాజకీయ నేతల తప్పుడు ప్రచారం నమ్మొద్దని వ్యాఖ్య. వైద్యుల భద్రతపై కమిటీ. రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య సంఘాలు సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. కేంద్ర ఆరోగ్య శాఖ. డిమాండ్ల సాధనకు దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగించిన వైద్య సిబ్బంది. రాష్ట్రమంతా ఓపీ బంద్. ఐఎంఏ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద వైద్యుల ఆందోళన. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసన. ఫ్యూచర్ సిటీలో స్పోర్ట్స్ యూనివర్సిటీ. భావి ఒలింపిక్స్ క్రీడాకారులకు శిక్షణ. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ఎయిర్పోర్ట్ మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో. సీఎం. మాకేది రుణమాఫీ. రుణమాఫీ కాలేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల నిరసనలు. బ్యాంకుల వద్ద బైఠాయించిన రైతులు. కొన్ని చోట్ల బ్యాంకులకు తాళం. సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు. మంచిర్యాల జిల్లాలో మాఫీ వర్తించలేదని ఆత్మహత్యయత్నం. రేవంత్ తదుపరి మజిలీ బీజేపీయే. బీజేపీ జెండా కప్పుకొని చనిపోతానని మోదీకి హామీ ఇచ్చారు కేటీఆర్. రేవంత్ ప్రస్థానమే ఏబీవీపీలో కాషాయ జెండాతో మొదలైంది. ప్రభుత్వం స్పందించకుంటే రైతుల కోసం ఉద్యమ బాట. నోటీసులు అందాయి. 24న మహిళా కమిషన్ ముందు స్వయంగా హాజరవుతానని వెల్లడి. నీ గాడ్ ఫాదర్కే భయపడలేదు. తాటాకు చప్పళ్లకు బెదిరేది లేదు. రుణమాఫీపై ఎక్కడికి రమ్మంటావో చెప్పు. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. రైతులందరికీ రుణమాఫీ ఇచ్చేంత వరకు వదిలిపెట్టబోమని హెచ్చరిక. సిద్దిపేటలో ఫ్లెక్సీ వార్. కేసీఆర్, హరీష్ రావుల ఫ్లెక్సీని చించేసిన కాంగ్రెస్ శ్రేణులు. హరీష్ క్యాంప్ ఆఫీసు వైపు చొచ్చుకునే యత్నం. హరీష్ రాజీనామాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పెట్టిన ఫ్లెక్సీని దగ్ధం చేసిన బీఆర్ఎస్. రేపు రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వి నామినేషన్. నేడు సీఎల్పీ సమావేశం. సింఘ్వి నామినేషన్ ప్రక్రియనే ఎజెండా. దసరా నుంచి స్కిల్స్ వర్సిటీ షురూ. మొత్తం 20 కోర్సులు. తొలుత 6 కోర్సుల్లో తరగతులు. కలిసి పనిచేసేందుకు 140 కంపెనీల ఆసక్తి. సిఎస్ శాంతికుమారి. మహిళలకు అభయం ఇవ్వలేరా? కోలకత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఒక యువ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఉదంతం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రభుత్వ భూముల రక్షణకు జియో రెఫరెన్సింగ్ విధానం. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న పంటల సాగు విస్తీర్ణం. అయితే ఈ లెక్కలపై అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేయడానికి జియో రెఫరెన్సింగ్ వాడుతాం. సిద్ధు మెడకు ముడాచో. సిద్ధరామయ్యపై విచారణకు ఆదేశించిన కర్ణాటక గవర్నర్ గెహ్లోత్. నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలన్న విపక్ష బీజేపీ. రాజీనామా చేసేంత తప్పేమీ చేయలేదన్న ముఖ్యమంత్రి. ఆధునికం, ఆధ్యాత్మికం, సాంప్రదాయాలను మరువని నవతరం యువతులు. ఎక్కడ ఉన్నా పండుగలపై తగ్గని ఆసక్తి. సహకార చట్టానికి తూట్లు.
ముడుపులు ఇవ్వని వాళ్లను లక్ష్యం చేసుకుని వేధింపులు. నవిపేట సొసైటీలోనూ ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకున్న సింహాచలం. కలెక్టర్ పేరు చెప్పి నవిపేట సీఈఓను సస్పెండ్ చేసిన వైనం. స్తంభించిన ఓపీ వైద్య సేవలు. కోలకత్తాలో జూనియర్ వైద్యురాలి అత్యాచారంపై వెల్లువెత్తిన నిరసనలు. జిల్లా వ్యాప్తంగా ఆందోళనలో పాల్గొన్న ప్రైవేట్ ప్రభుత్వ వైద్యులు. జీజీహెచ్లో విధులు బహిష్కరించి ధర్నా నిందితులను శిక్షించే వరకు ఉద్యమాన్ని ఆపబోమని ప్రకటన. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ సాధ్యం కాదు. పీసీ ఘోష్ కమిషన్కు వి ప్రకాష్ వివరణ. వెద్రే శ్రీరామ్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ. త్వరలో మాజీ ప్రజాప్రతినిధులకు నోటీసులు. కాళేశ్వరం బరాజ్లపై తుది అంకానికి విచారణ. ముఖ్య నేత ఇంటికి వెళ్లి విచారించే యోచన. నదీం రికార్డును బ్రేక్ చేస్తాననుకున్న స్టార్ జావలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా. పెట్టుబడులు రాత్రికి రాత్రే వచ్చి పడవు. సీఎం సోదరుడు అయితే ఒప్పందం కుదుర్చుకోకూడదా? ఎంఓయూలపై నిరంతరం శ్రమించాలి. వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అమెరికా, దక్షిణ కొరియా వెళ్లలేదు. ప్రభుత్వ ఆలోచనలో లక్ష్యాలను దిగ్గజ కంపెనీలకు వివరించాం. మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలు. కాలేజీల్లో డ్రగ్స్ కట్టడికి క్లబ్లు. ఫిర్యాదుకు త్వరలో 24/7 టోల్ ఫ్రీ నంబర్. ర్యాగింగ్ నియంత్రణకు కూడా ఉన్నత విద్యామండలి సరికొత్త ప్రయోగం. ట్రేడింగ్లో పెట్టుబడి 5.4 కోట్లు, లాభం 15.58 కోట్లు. విత్డ్రాకు అవకాశం లేకపోవడంతో మోసపోయినని గుర్తించిన బాధితుడు. 2 కీలక నిందితులను విజయవాడలో అరెస్ట్ చేసిన టీజీసీఎస్బీ అధికారులు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రికలోని వార్తలు తెలుసుకుందాం. కారు కమలం కలిసిపోతాయా? చిక్కుల్లో సిద్ధు. ముడా వివాదం కేసు నమోదుకు గవర్నర్ అనుమతి. కర్ణాటక సీఎం భార్యకు చెందిన భూమిలో పార్కు నిర్మాణం. ముడా తీసుకుంది 3.16 ఎకరాల వ్యవసాయ భూమి. పరిహారంగా 14 ప్లాట్లు. అవి దళితులవి. ప్రతిపక్షాలు. కేంద్రం చేతిలో గవర్నర్ కీలుబొమ్మగా మారారు. ఇళ్ల స్థలాలకు పాస్ పుస్తకాలు. 10,894 గ్రామాల్లో స్థల యజమానులకు ప్రయోజనం. సాదా బైనామా పరిశీలన, హక్కు పత్రాల జారీ. ధరణిలో నమోదు కాని అర్హులకు కూడా అధికారం. ఆర్డీఓకు దాఖలు. పాత పాస్ పుస్తకాల కొనసాగింపు. ధరణిలో జరిగిన తప్పుల సవరణకు అవకాశం. కొత్త ఆర్ఓఆర్ అమల్లోకి వస్తే తగ్గనున్న వివాదాలు. దేశంలోనే భూధార్ తొలి రాష్ట్రంగా తెలంగాణ. సీఎం రేవంత్ రాజీనామా చేయాలి. 54% మంది రైతులకు రుణమాఫీ కాలేదు. తొండిలో తోపు, బూతులు తిట్టడంలో టాప్. నా క్యాంప్ కార్యాలయంపై దాడి చేయించారు. భౌతిక దాడులు చేస్తారని అనుమానం ఉంది. హరీష్. ఎంతమందికి మాఫీ అయిందో తెలుసుకుందాం. తేదీ, స్థలం చెప్పాలంటూ సీఎం రేవంత్కు సవాల్. సిద్దిపేటలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇరు వర్గాల ఆందోళన, ఉద్రిక్తత. పోలీసుల లాఠీ చార్జ్. క్రీడల వర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పేరుట ఏర్పాటు. హకీంపేట లేదా గచ్చిబౌలిలో స్థల పరిశీలన. ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో 12 అకాడమీలు. సైన్స్, మెడిసిన్ సెంటర్లు. వెల్లడించిన సీఎం. ఆనంద్ మహీంద్ర ట్వీట్కు జవాబు. త్వరలో దక్షిణ కొరియా స్పోర్ట్స్ వర్సిటీతో ఒప్పందం.
4వ నగరికి రై రై ప్రపంచంలోనే అతిపెద్ద 2 అంతస్తుల ఫ్లైఓవర్ మెట్రో 18 కిలోమీటర్ల మేర 200 అడుగుల ప్రత్యేక రహదారి నిర్మాణం కింద 10 వరుసల రోడ్డు దానిపై 6 లేదా 8 వరుసలు వీటిపైన మెట్రో రైల్ పూలింగ్ విధానంలో భూసేకరణ కొత్త హైకోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైల్ మంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ చూద్దాం. జగదీశ్వరం జయ శంభునాథ దిగంబరం జయ శంభునాథ దిగంబరం కరుణాకరం జగదీశ్వరం భవతారణం భయహారణం భవతారణం భయహారణం కరుణాకరం జగదీశ్వరం కరుణాకరం జగదీశ్వరం హే ఆశుతోష శశాంక శేఖర చంద్రమౌళి మృత్యుంజయం హే ఆశుతోష శశాంక శేఖర చంద్రమౌళి మృత్యుంజయం తవ పాద కమల నమామ్యహం తవ పాద కమల నమామ్యహం కరుణాకరం జగదీశ్వరం జయ శంభునాథ దిగంబరం జయ శంభునాథ దిగంబరం కరుణాకరం జగదీశ్వరం కరుణాకరం జగదీశ్వరం భవతారణం భయహారణం భవతారణం భయహారణం కరుణాకరం జగదీశ్వరం కరుణాకరం జగదీశ్వరం కరుణాకరం జగదీశ్వరం కృతేన అనేన అద్య దినే శివస్తోత్ర పాఠాఖ్యేన కర్మణా కర్మణాధీశ్వర భవానీ శంకర మహారుద్ర మహామృత్యుంజయ శ్రీ భగవత్కేదారేశ్వర చరణారవిందం ప్రీయతాం నమః శ్రీ సాష్టాంగ శివార్పణమస్తు శివాయై ఇదం నమః శ్రీ సాష్టాంగ జగదంబార్పణమస్తు అంబా ప్రియతాం నమః హర ఓం తత్సత్ హర ఓం తత్సత్ హర ఓం తత్సత్ బుల్ కేదారేశ్వర महादेव की जय श्री श्री अम्बे मातु की जय सत्य सनातन वैदिक धर्म की जय ओम नमः पार्वती पतये शिव हर 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 महादेव शंभो देवराज सेव्यमान पावनांघ्रि पंकजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे भानुकोटिभास्करं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाख्यमक्षशूलमक्षरं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे शूलटङ्कपाशदण्डपाणिमादिकारणं
श्यामकायमादिदेवमक्षरं निरामयम् भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे भुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं स्थितं समस्तलोकविग्रहं विनिक्वणन्मनोज्ञहेमकिङ्किणीलसत्कटिं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णशेषपाशशोभिताङ्गमण्डलं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पणाशनं करालदंष्टमोक्षणं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टपातनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकं धरं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे भूतसङ्घनायकं विशालकीर्तिदायकं काशीवासलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनं शोकमोहदैन्यलोभकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवम्। जय जय श्रीमत्शङ्कराचार्य विरचितं श्रीकालभैरवाष्टकस्तोत्रपाठाख्येन कर्मणाधीश्वर भगवान् श्रीभुकुण्डभैरवचरणारविन्दं प्रियतां नमः। श्रीसाष्टाङ्ग भैरवार्पणमस्तु भैरवायै नमः। हरः ॐ तत्सत् हरः ॐ तत्सत् हरः ॐ तत्सत्। बोलो केदारेश्वर महादेव की जय। श्री श्री अम्बे मातु की जय। भुकुण्ड भैरवनाथ भगवान की जय। सत्य सनातन वैदिक धर्म की जय। ओम नमः पार्वती पतये। शिव हर 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 महादेव शंभो। नमामि शमीशान निर्वाणरूपम् नमामि शमीशान निर्वाणरूपम् विभुं व्यापकं ब्रह्म वेदस्वरूपम् निजं निरगुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाश वाशं भजेऽहं निराकारमोङ्कार मूलं तुरीयं गिरा ज्ञान गोतीता मीशं गिरीशं करालं महाकाल कालं कृपालं करालं महाकाल
कालं कृपालं गुणागार संसार पारं नतोऽहं तुषारादृशं काश गौरं गम्भीरं मनोभूतकोटि प्रभाश्रीशरीरं स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा लसद्भालभालिन्दु कंठे भुजंगा चलत्कुण्डलं भ्रू श्रुनेत्रं विशालं प्रसन्नाननं नीला कंठं दयालु मृगाधीशचर्मा वरमुण्डमालं मृगाधीशचर्मा वरमुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डम् अजं भानु कोटिप्रकाशम् त्रयः शूलनिर्मूलनं शूलपाणि त्रयः शूलनिर्मूलनं शूलपाणि भजेऽहं भवानी पतिं भावगम्यं कलातीतकल्याण कल्पान्तकारी सदा सच्चिदानन्द. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు నమస్తే తెలంగాణ వార్తలు తెలుసుకుందాం. రైతుకు అండగా గులాబీ దళం. ప్రతి గ్రామంలో మాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి నుంచి వారం అదే పనిలో. కలెక్టర్, మంత్రి, సీఎం, గవర్నర్కు ఆ వివరాలు అందిస్తాం. అప్పటికి సర్కార్ స్పందించకుంటే ప్రత్యక్ష కార్యాచరణ. మాఫీ పూర్తయితే కలెక్టరేట్లో కౌంటర్లు ఎందుకు? కేటీఆర్. హరీష్ ఆఫీస్పై కాంగ్రెస్ దౌర్జన్యం. అర్ధరాత్రి గూండాల అరాచకం. ప్రజలు, అభిమానుల ఆగ్రహం. దద్దరిల్లిన సిద్దిపేట. దాడి వెనుక మైనంపల్లి హస్తం. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలు. రైతు రుణమాఫీ కాదు, అబద్ధపు మాఫీ. రైతులను రోడ్డుపైకి తెచ్చిన కాంగ్రెస్. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. జీతాలు పుణ్యానికే వస్తున్నాయా? బ్యాంకర్లపై ఎమ్మెల్యే ఎన్ఎం చిర్రుబుర్రు. మంత్రి సమక్షంలోనే ఫైల్స్ పడేసిన శ్రీనివాస్ రెడ్డి. సీఎం సీటుకు ఎసరు. స్కామ్లు, విచారణలతో సిద్ధరామయ్య ఉక్కిరి బిక్కిరి. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న సీఎం పదవిపై విరక్తి. ఈ వయసులో టెన్షన్ అవసరమా అంటూ ఆక్రోశం. ప్రపంచ ఆర్థికానికి మంకీ భయం. అంతకంతకు పెరుగుతున్న మంకీ పాక్స్ కేసులు. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా WHO ప్రకటన. కోవిడ్ నాటి దుస్థితి దాపరించవద్దంటున్న నిపుణులు.
గాయం వల్లనే ప్యారిస్ ఒలింపిక్స్ ప్రదర్శనపై నీరజ్. డైమండ్ లీగ్ బరిలో స్టార్ అథ్లెట్. 90 మీటర్ల మార్క్ లక్ష్యంగా ప్రాక్టీస్. ప్యారిస్ ఒలింపిక్స్ ప్రదర్శనపై నీరజ్ చోప్రా. తెలంగాణ దుక్కల్లోంచి పుట్టిందే కాళేశ్వరం. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేకనే రీడిజైన్. ప్రాజెక్టు విద్యుత్తు ఛార్జీలపై దుష్ప్రచారం. జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్. జస్టిస్ పిసి ఘోష్కు పలు అంశాలపై వివరణ. ఇక ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6.